అక్కడ ఎవరు ఉన్నారు, అతను అడుగుతుందండి. సార్ చిన్న ఇన్ఫర్మేషన్. అబ్బో, అనుమతి లేకుండా లోపలికి రాకూడదనే మతి కూడా లేదా మీకు? తెలుసు సార్, మేము వేరే ఊరు నుంచి వచ్చాం. అక్కడ రామాపురం, రంగాపురం, వెంకటాపురం అని 3 బోర్డులు ఒకే వైపు ఉన్నాయి సార్. మీరేపురం వెళ్ళాలి? రంగాపురం. రంగాపురమా? అవునండి. ఎవరింటికి? రంగారాయుడు గారి ఇంటికండి. రంగారాయుడా? అవునండి, మేము కండాల నుంచి వస్తున్నాం. కండాల? సార్ మీ క్వశ్చన్ మార్క్ అంటే అంత ఇష్టమా? ప్రతిదానికి కడుపుతో ఉన్న కప్పులో నోరు అని తెచ్చి ఫేస్ క్వశ్చన్ మార్కులు పెడుతున్నారు. నిజంగా మీరు కండాల నుంచి వస్తున్నారా? అవును సార్, రంగారాయుడు గారి మేనకోడలతో మా ఫ్రెండ్ పెళ్లి. మీ ఫ్రెండ్ పెళ్ళా? మీ ఫ్రెండ్ ఫోటో ఉందా? వాడొక్కడే సార్, వాడు ఆ అమ్మాయి ఇద్దరు కలిసి జాయింట్ గా తీసుకున్న ఫోటో ఉంది. తీరా చూడండి సార్, వాడు ఎంత అందంగా ఉన్నాడు. ఆరు నెలలు కర్రసాము నేర్చుకుని మూలనున్న ముసలమ్మను కొట్టినట్లు వీణి లాక్కొచ్చారేమిటయ్యా? మన్నోట్లో మట్టి కొట్టి రైతు బజారు పెట్టించింది ఎవడవు? దాని మీద బాంబులు వేయించింది మనమేనని చెప్పి కేసు పెట్టించింది ఎవడవు? అన్ని వీడికి తెలుసయ్యా. ఏనాడో మీ లీడర్ని చంపాం. ఎవడరా మీ కొత్త లీడరు? ఉన్నవాడి మీద కన్నెర చేసిన వాడిని కనికరించడం మాకు అలవాటే లేదు. ఎవడు వాడు? చెప్పును. కొరడా దెబ్బ పడందేవాడు నిజం చెప్పడయ్యా. రై తగిలించండి రా. నువ్వా వీళ్ళ కొత్త లీడర్వి? నేను కాదు. ఆ లీడర్ ఎవరని తెలిస్తే కళ్ళు తిరిగి పడిపోతారు. అంత శక్తివంతుడా? అవును. నిన్ను జయించడానికి పంతంతో వస్తున్నాడు, పగతో వస్తున్నాడు, శక్తిగా వస్తున్నాడు, పట్టుదలతో వస్తున్నాడు, అగ్ని శిఖలా వస్తున్నాడు. చూడు. అదే డాషింగ్, అదే డేరింగ్, అదే ఫైరింగ్. మళ్ళీ కురుక్షేత్రమేమో. ఏమిటలా చూస్తున్నారు? నడకలో రాజకుమారుడు కనిపిస్తున్నాడా? 20 ఏళ్ల క్రితం మీరు విసిరేసిన కృష్ణమూర్తి కొడుకు ఈ అంతఃపురంలో ఉన్న యువరానికి తాళి కట్టడానికి వచ్చాడు. ఎన్నాళ్ళు సింహం గుహలో చిట్టెలుకలాగా తిరిగావా? ఎంత సాహసం చేశావురా? సాహసం మా నాన్న పంచిన నెత్తురు పేరు. ఏ గ్రామ ప్రజల ముందు తన భార్యా బిడ్డల్ని వదిలి మా మామయ్య ఇంటి నుంచి తలంచుకొని వెళ్లిపోయాడో అదే గ్రామ ప్రజల ముందు తన భార్యా బిడ్డల్ని తీసుకెళ్ళటానికి వచ్చాడు. అసంభవం. కాలం 20 ఏళ్లు ముందుకు నడిచిందేమో గాని నా చెల్లెలు మాత్రం మా నుంచి ఒక్కడికి కూడా ముందుకు వెయ్యదు. అన్నయ్య, 20 ఏళ్ల క్రితం భర్త పిలిచినా వెళ్ళని వల్ల నేను అనుభవించిన ఈ 20 ఏళ్ల ఎడబాటుని మర్చిపోతాను. నీ కూతురు పెళ్లి ఈ ముత్యాల రాయుడు కొడుకుతోనే చేస్తాను. నా కూతురు పెళ్లి చేయడానికి నువ్వెవర్రా? కూతురు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? దాన్ని పెంచింది నేను, చదివించింది నేను, పెళ్లి చేసేది కూడా నేనే. కానీ అల్లుడు గారు కాళ్లు కడిగి కన్యాదానం చేయవలసింది నేను. పీటల మీద ముత్యాల రాయుడు కొడుకు ఎక్కితే కాళ్లు కడగడం కాదు, నారికేస్తా. ధనుంజయ్! అన్నయ్య, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, వాళ్ళని విడదీయకు. అత్తయ్య, ప్రేమ విలువ తెలియని వీళ్ళెందుకు బ్రతిమాలతాం? వీళ్ళకి ఆస్తిని ప్రేమించడం తెలుసు, అంతస్తుల్ని ప్రేమించడం తెలుసు, అధికారాన్ని ప్రేమించడం తెలుసు. చెల్లెలు కాపురానికే నిప్పు పెట్టిన ఈ పెద్ద మనిషికి నీతి నియమాల విలువేం తెలుస్తుంది? రంగారాయుడు ఈ ఇంట్లో రాణి నా సొత్తు, నా కోసం పుట్టింది. తీసుకెళ్తున్నాను. దమ్ముంటే ఆప్. రాణి రా. చిన్నప్పుడే మా మామయ్య కత్తులతో ఆడుకోవటం నేర్పాడు. వెళ్దాం రా మామయ్య. ఈ జిల్లాలో రాజులా బతుకుతున్నాం. శుభలేఖల దాకా వచ్చిన ఈ పెళ్లి ఆగిపోతే మేం తలెత్తుకు తిరగలేం.
ఈ పెళ్లి జరగాలంటే ఆ మామ అల్లుళ్ళ అడ్డు తొలగాలి. ఆ పని మీరు చేస్తారా, మమ్మల్ని చేయమంటారా? అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకుందండి. రాణి కనిపించట్లేదు. రాజా రాజా ఆ నరసింహారాయుడు శివాలయంలో రాణిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడు. ఆగు మావయ్య, ముహూర్తం టైంకి రాణి నేను తీసుకొస్తాను. నీ ప్రియురాలు ప్రాణాలతో ఉండాలంటే ఈ తాళిబొట్టు నీ చేతులతోనే నా కొడుక్కు ఇవ్వకపోతే దీని శవాన్ని నీకు అప్పగిస్తాను. దానికి తాళి కట్టుకో.
ఒకనాడు మీ కారణంగా బంగారం లాంటి నా చెల్లెలి కాపురం కాల్చేశాను రా. మళ్ళీ ఇప్పుడు ఈ చేతులతో పెంచిన నా ఇంటి ఆడబడుచు జీవితాన్ని నాశనం చెయ్యలేను. చెయ్యను. నీ మెడలో తాళి కట్టాలంటే ఒక కండిషన్. కండిషన్ ఏం కండిషన్? అక్కడ దండలు మార్చుకుంటేనే ఇక్కడ తాళి కడతాను. అక్కడ దండలు మార్చుకోవడం, ఇక్కడ తాళి కట్టడమా? మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ ఏమిటి కార్తికేయ? మా మావయ్య అత్తయ్య దండలు మార్చుకుంటేనే నేను రాణి మెడలో తాళి కడతాను. ఇది కరెక్టే. అయ్యా, ముహూర్తం దాటిపోతుంది. మాంగళ్య ధారణ. అలాగే. అమ్మో, నిన్నెత్తుకుంటే ట్యాప్ కింద తలకాయ పెట్టంటే నా వల్ల కాదు.